తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఖైరతాబాద్ లంబోదరుడు ఈ ఏడాది మరో రికార్డ్ బ్రేక్ చేయనున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో సప్తముఖ గణేశుడి రూపంలో దర్శనమివ్వబోతున్నాడు. దానికి సంబంధించిన నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గణనాథుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడంవైపున శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా మట్టితో మహాగణపతి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు ₹1 కోటి ఖర్చుతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణనాథుడికి సుమారు 7 దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సామూహిక పూజలు చేశారు. అలా 2014 వరకు ప్రతి ఏటా ఒక్క అడుగు ఎత్తు పెంచుతూ విగ్రహాన్ని తయారు చేశారు. 2019లో 61 అడుగుల ఎత్తున్న గణపతిని తయారు చేయగా భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కింది. అప్పటి నుంచి విగ్రహం ఎత్తు మళ్లీ క్రమంగా తగ్గించడం మొదలుపెట్టారు. దాంతోపాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహానికి బదులు మట్టి గణపయ్యకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే గత ఏడాది పూర్తి మట్టితో 63 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గత ఏడాది కంటే 7 అడుగులు ఎక్కువ ఎత్తుతో మొత్తం 70 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ తయారీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ఖైరతాబాద్ మహాగణపతి రూపుదిద్దుకుంటోంది. ఈసారి 70 అడుగులలో కూడా బడా గణేష్ మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలను కూడా మనం తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణపతి ఎక్కడ ఉన్నారు, ప్రస్తుతం అక్కడే ఉన్నాము. మనతో పాటు గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఖైరతాబాద్ మహాగణపతి ఎప్పుడెప్పుడు దర్శనం ఇస్తారా అని చెప్పి భక్త కోటి ఎదురు చూస్తూ ఉంటారు. ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి మనకు ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు? 1954లో మొదలైన వినాయకుడు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా మన ఖైరతాబాద్ వినాయకుడిని 70 సంవత్సరాలు 70 అడుగుల వినాయకుని మనం తయారు చేయబోతా ఉన్నాం అన్నమాట. సప్తముఖ శక్తి వినాయకుడిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. 7 ముఖాలు, మరి 7 సర్పాలు, 14 చేతులు. మరి దీంతో పాటు ఏంటంటే మరి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మన బాలరాముని కూడా అయోధ్యలో ఎక్కడైతే ఏర్పాటు చేసామో బాలరాముని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాము. మన బాలరామునిలో కూడా మరి శ్రీ మహావిష్ణువు అయినటువంటి 10 అవతారాలు, ఆయన వాహనమైనటువంటి గరుడుకు, అదేవిధంగా హనుమంతుడు ఆ స్పెషల్ అట్రాక్షన్తో ఉంటారనమాట. మామూలుగా అయితే మనకు 100 రోజుల ముందే పనులు అనేవి ప్రారంభమవుతాయి. కానీ ఈసారి మాత్రం మనకు కొంచెం తక్కువ సమయం ఉన్నట్టుగా కూడా అనిపిస్తోంది. అంటే ఆలోపు మనకు పనులన్నీ పూర్తవుతాయి అంటారా? ఈసారి ఎందుకు ఈ టైం ఇదంతా ఇట్లా? మన ప్రతి సంవత్సరము నిర్జల ఏకాదశి మనకు మే 31కు వచ్చేది. మరి ఈ సంవత్సరం చూసినట్టే జూన్ 17కి వచ్చాయి. దాంతోపాటు చిన్న చిన్న సమస్యల వల్ల ఈ ఒక 10 డేస్ లేట్ అయిందనమాట. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి దాదాపు 100 మంది కళాకారులు ఉన్నాయి. వెల్డింగ్ వర్క్సే లేట్ ఉంది. వెల్డింగ్ కాగానే ఇమీడియట్లీ వర్క్ అనేది ఆల్మోస్ట్ 120 మంది ఆర్టిస్టులు కళాకారులు ఉన్నారు. వాళ్ళతో పాటు మీకు ఒక 1 వీక్ లోపల భగవంతుని అవుట్లైన్ కూడా అయిపోతుంది. మీకు ఏదైతే డిజైన్ శిల్పి రాజేందర్ గారు చేసినామో చాలా బాగా డిజైన్ చేశారు. మరి దీనికి ఏంటంటే ఈ విగ్రహాలు మూర్తులు పెట్టడంలో పండితుడు విఠల్ శర్మ గారు చెప్పిన విధంగా ఈ మూర్తులను ప్రజలు ఎవరైనా పూజించడం వల్ల వాళ్ళందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ మూర్తులు అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. మీరు ఒకసారి చూసినట్లయితే బాలరాముడు, దాంతోపాటు ఇక్కడ 2 కళ్యాణం సన్నివేశాలు ఉంటాయి. 70 సంవత్సరాలు 7వ తేదీ ఫెస్టివల్ కాబట్టి చాలా బాగుంటుంది. ఒక వినాయక చవితి ఒక 4 రోజుల ముందు రెడీ అయ్యే విధంగా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అన్న, ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి ఏవైతే ఇప్పుడు మనం తయారు చేస్తుంటామో ఈ వెల్డింగ్ వర్క్స్కి సంబంధించి మెటీరియల్ అంతా కూడా మనం ఎక్కడెక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటాం? మనం చూడండి, విజయవాడ నుంచి జూట్ బాగ్ రా మెటీరియల్ తెప్పించాము. మరి అదేవిధంగా వరిగడ్డి, వరి పొట్టు, ఇష్క, మరి రాజస్థాన్ క్లే అనే పౌడర్ ఉంటుంది. దాన్ని వాటర్ మిక్స్ చేయగానే బంకమట్టిలాగా రెడీ అవుతుంది. ఇట్లా మనం ఫెవికోల్ ఇవన్నీ యాడ్ చేస్తామంటాం. నార్మల్ ఏంటంటే ఎప్పుడైతే వర్షం పడ్డదనుకో మట్టి విగ్రహం కరిగిపోనికి అవకాశం ఉంటుంది. మనం ఆ విధంగా వర్షం పడ్డా కరగకుండా దాని తగ్గట్టు ప్రికాషన్ తీసుకున్నాం. ఎప్పుడైతే 2022లో అప్పుడున్న పోలీస్ కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, లోకేష్ కుమార్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండే, ఆయన పిలిపించి మీరు మట్టి విగ్రహం చేయండి, ఈకో ఫ్రెండ్లీ విగ్రహం చేస్తే ప్రజలందరికీ మీరు ఖైరతాబాద్ వినాయకుడు ఆదర్శంగా ఉంటున్నప్పుడు మేము ఇక్కడ డిస్కషన్ చేసాం. మనం చేసి మళ్ళీ ప్రొసిషన్గా వెళ్ళాలి. మళ్ళీ ప్రొసిషన్ మధ్యలో వర్షం పడితే అంత కరిగిపోతాడు. ఆ విధంగా అప్పుడు ఆలోచనప్పుడు మేము డిస్కషన్ చేసిన తర్వాత ఏం కాకుండా ఆలోచించి దాని తగ్గట్టు రా మెటీరియల్స్ వాడి
ఈ విగ్రహాలను తయారు చేస్తాం. ఎటువంటి భారీ వర్షం వచ్చినా కానీ వినాయకునికి ఎటువంటి ఇబ్బంది కాదు. ఇక మనకు కళాకారులు మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఇక్కడ మహాగణపతి తయారీలో చూసుకుంటే ఈ కళాకారులందరూ ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వచ్చారు? చూడండి, మెయిన్ కళాకారులు వచ్చేసి చూడండి శిల్పి రాజేందర్ గారు అండి. ఆయన దాదాపు 40 సంవత్సరాల నుంచి కైరతాబాద్ వినాయకుని చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో జోగారావు గారు అనే కళాకారుడు దాదాపు 15 నుంచి 20 మంది కళాకారుల నుంచి ఒరిస్సా నుంచి ఇచ్చారు. భువనేశ్వర్, ఒరిస్సా వివిధ ప్రాంతాల నుంచి నిపుణులైనటువంటి కళాకారులను తీసుకొచ్చారు. దాంతోపాటు మూర్తి గారు తమిళనాడు వివిధ ప్రాంతాల నుంచి నిపుణులైనటువంటి కళాకారులు తెచ్చారు. వారితో పాటు కలకత్తా నుంచి ఒక 10 మంది వచ్చారు. అదేవిధంగా మంచిర్యాల, ఆదిలాబాద్ జిన్నారం నుంచి సుమారు 20 మంది కళాకారులు చేస్తాం. టోటల్ ఓవరాల్ ఒక 100 మెంబర్స్ కళాకారులు రెడీ ఉన్నారు. వెల్డింగ్ పనులు ఇట్లా కంప్లీట్ కాగానే ఇమీడియట్లీ వినాయకుని వరకు చాలా స్పీడ్ అవుతాయి. మీరు చూశారు బాలరాంలో కూడా నేను చెప్తా ఉన్నాను కదా, చాలా అట్రాక్షన్ ఉంటుంది. భగవంతుని దశావతారాలు దాంట్లో వచ్చేస్తాయి. భగవంతుని వాహనం అంటే గరుకుమంతుడు, హనుమంతుడు, ఇట్లా సూర్యచంద్రులు అన్నీ ఆ బాలరామ రూపంలో మొత్తం బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనమాట. అట్లా అన్ని రకాలుగా వర్క్ కూడా చాలా తీసుకున్నాం. ఇంత తక్కువ టైం ఉన్నా కానీ వర్క్ కూడా ఎక్కువ తీసుకున్నాము. ఛాలెంజ్తో కంప్లీట్ కూడా చేస్తాం. లడ్డు మనకి ఈసారి ఎక్కడి నుంచి రాబోతుంది అంటారన్న? చూడండి, ఇంతకుముందు మనకు తాపేశ్వరం నుంచి లడ్డు వస్తున్నాయి. అది లడ్డు తేవడం కష్టమేమి కాదు, చేతితో పెట్టడం కష్టం, కానీ అది పంచడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసం అది ఆపేశాము. ఇప్పుడు మాత్రం లంగరౌతు నుంచి శ్రీకాంత్ అనే భక్తుడు, ఇంకొకరు శృచి, వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళది మిఠాయి షాప్ ఉంది. వాళ్ళు దాదాపు 2,000 కిలోల లడ్డు తెస్తాను. చాలామంది సుమారు 100 లడ్డు తెస్తాను, కిలోల లడ్డు చాలామంది. ఎందుకంటే ఒక సంవత్సరం పెట్టినప్పుడు కంటిన్యూ 5 సంవత్సరాలు వాళ్ళు మొక్కుబడి అనమాట. ఎవరైనా అట్లా పెట్టాలన్నమాట, ఆచారం అనమాట. అట్లా చాలామంది లడ్డు తెస్తారు. ప్రసాదం ఇబ్బంది లేదు. మళ్ళీ 10 రోజులైతే రోజు 800 కిలోల లడ్డు మేము ప్రసాదం పంపిణీ చేస్తున్నాము. అందరికీ ఫుడ్ కార్యక్రమం చేస్తారు. మరి దీని తర్వాత కూడా ఏంటంటే నవరాత్రులు ఉంటాయి. నవరాత్రులు కూడా ఘనంగా జరుపుతాం. 9 రోజులు అమ్మవారికి ఒక్కొక్క రూపంలో 9 రోజులు పూజ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సంబంధించి కూడా అనేక మంది దాన్ని చూడడానికి కూడా వస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఈసారి నిమజ్జనం ఉంటుందా, లేదంటే మనకు హుస్సేన్ సాగర్లో ఉంటుందా, అది ఏ విధంగా అనుకున్నారు? చూడండి, మనం ఈకో ఫ్రెండ్లీ వినాయకుని చేశాము. ఎటువంటి ఇబ్బంది లేదు. దీన్ని ప్రొసిషన్తోని, ఊరేగింపుతోని, బస్తీ ప్రజలందరూ, బస్తీ యువకులు అందరూ ఆట పాటలతో, ఊరేగింపుతో, బాజా భజనతోని ఈ నుంచి టువర్డ్స్ లకడిపూలు ఏజీ ఆఫీసు సెక్రటరియట్ ముందు నుంచి వినాయక సాగరానికి తరలి వెళ్తాం అనమాట. అందరూ మన బస్తీ ప్రజలు, యువకులు అందరూ ఆట పాడుతూ ఆడుతూ తీసుకొని వినాయక సాగర్ ఊరేగింపుతో తీసుకొని వెళ్తారు. ఈసారి కూడా అంటే మనకు హుస్సేన్ సాగర్లోనే మన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఉంటుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకు ఇంతకుముందు అంటే కొన్ని సందర్భాలు ఆంక్షలు ఉంటే, ఇటువంటి ఇప్పుడు ఏం ఆంక్షలు లేవు. అయినా ఏంటంటే ఇంత పెద్ద విగ్రహం ఖచ్చితంగా దగ్గరున్న 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ ఊరేగింపుతో తీసుకొని వెళ్ళిపోతాం. వినాయకుని బ్యాక్గ్రౌండ్లో ఈ మొత్తం ఫినిషింగ్ చేస్తూ ఉన్నారు. అవన్నీ మాత్రం కలకత్తా నిపుణులైన ఆర్టిస్టు వాళ్ళు కంప్లీట్ చేస్తారు. లేదు, నిన్నటిదాకా రాత్రి పగలు చేసాము. నిన్ననే ఈ వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ కావాలని ఆపేసాం అనమాట. మ్యాక్సిమం డే వర్క్ టైంలో సరిపోతుంది, మనకు టైం అనేది సరిపోతుంది. మనకు అవసరం అంటే ఇంకొక 1 వీక్ తర్వాత మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మొదటగా వెల్డింగ్ వర్క్స్ ఇంకా 4 రోజులు టైం ఉందన్నమాట. అది కంప్లీట్ అయిపోతే మనకు డే నైట్ ఎట్లా ప్లాన్ చేయాలో ప్లాన్ చేసుకుంటాం. సో ఈసారి మనకు ఖైరతాబాద్ బడా గణపతి 70 అడుగులలో 7 రూపాయలలో మనకు కనిపించబోతున్నారు. అవునండి, 7 రూపాయలు భగవంతుని 7 రూపాయలతోని 7 సర్పాలు 14 చేతులతోని దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. అందరూ మెచ్చే విధంగా ఈ సంవత్సరం డిజైన్ వచ్చిందన్నమాట. ఆల్రెడీ చాలా డిజైన్స్ వచ్చాయి, కానీ ఈ సంవత్సరం డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే మనం 2014 తీసినప్పుడు 60 సంవత్సరాలు షష్ఠి పూర్తి చేశాం వినాయకుడికి. అప్పుడు వాళ్ళ ఇంటి మొత్తం పరివారం అంటే శివుని, మన వినాయకుని కుటుంబం మొత్తం తీసుకొచ్చాం షష్ఠి పూర్తికి. ఈ సంవత్సరం 70వ సంవత్సరం కాబట్టి శివుడు, పార్వతి కూడా ఈ వినాయకుని రూపంలో కనబడతట్టు మేము ఏర్పాటు చేసామన్నమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మరి అదేవిధంగా పార్వతి రూపాలు అన్నీ కనిపించే విధంగా 70 సంవత్సరాలు కంప్లీట్ చేస్తామన్నమాట. వాళ్ళందరినీ కూడా మన ఖైరతాబాద్కి ఇన్వైట్ చేసినట్టు అనమాట. సప్తముగా శక్తి వినాయకుడు అనమాట. మనకి ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. చాలా కనువిందుగా రెడీ అవుతారు. ఇంకొక చెప్తాను, ఒక 1 వీక్ 10 డేస్లో అవుట్లైన్ వచ్చేస్తుంది. ఫినిషింగ్ వర్క్ కూడా తొందరగా అవుతుంది. అంటే యాక్చువల్లీ ఏంటంటే దీన్ని 3-4 లేయర్స్లో వర్క్ చేస్తామన్నమాట. దీన్ని ఫస్ట్ లేయర్ ఏంటంటే మట్టి కాబట్టి పగిలిపోతుంది. సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అని ఉంటుంది. ఇట్లా 3-4 లేయర్స్లో ఆర్టిస్టులు రెడీ చేస్తూ ఉన్నారు. మీరు ఎండ్ ఆఫ్ ది డే చాలా అందంగా కూడా రెడీ అవుతారు. ఎవరు మట్టిలో తయారు చేసి అనుకోరు, అంత సుందరంగా రెడీ అవుతారు. సో మనం చూసినట్లయితే కూడా ఖైరతాబాద్ మహాగణపతి తయారీ అయితే ప్రారంభమైపోయింది. ప్రస్తుతం అయితే వేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. ఈసారి మనకు సప్తముఖ శక్తి మహాగణపతిగా కూడా ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని కూడా మనకు గణేష్ ఉత్సవ సమితి అయితే విడుదల చేయడం జరిగింది. విడుదల వంశీతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.